అదేంటండి ఎందుకన్నారు? రాముడి బాల్యం వర్ణించినారా? రాముడు పుట్టాడన్నారు, రాముడి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు 7-8 శ్లోకాల్లో. సీతమ్మతో పెళ్ళయింది, సమా ద్వాదశ వర్షాహం, 12 సంవత్సరాల కాపురం నడిచింది అన్నది సీతమ్మ స్టేట్మెంట్. అది 12 సంవత్సరాల కాపురంలో ఎన్ని మధురమైన ఘట్టాలుంటాయి దంపతుల మధ్యలో, ఒక సన్నివేశం స్పృశించలేదే ఆయన. అంటే ఇలా మనం ఒక ఆలోచనతో చూస్తూ పోతే పరిపూర్ణమైనటువంటి మరి అందించలేదా రామకథ? ఆయన అందించకుంటే ఎవడందించినాడు? అంటే చెప్పాల్సినటువంటి విషయాలన్నీ స్పష్టంగా ఏది చెప్పాలి అది చెప్పుకుంటూనే వెళ్ళారు మహర్షి, ఎక్కడ దేన్ని వదిలిపెట్టలేదు ఆయన. కానీ దానికి అనుబంధంగా జరిగినటువంటి విషయాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా దాన్ని స్పృశించలేదు వాల్మీకి మహర్షి. కారణం ఏమై ఉండవచ్చు? దానికి ప్రధానమైన కారణం 24తో పూర్తి చేద్దామనుకోవడం, 24,000 శ్లోకాలతో పూర్తి చేద్దామనుకోవడం. దాంట్లోనే కథను ఫిట్ చేయాలనుకున్నాడు ఆయన.